వాళ్ళు సొంతంగా కట్టుకోవాలని చెప్పారు. సొంతంగా కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు పునాదులేసుకోవాలా, మీరు పునాదులేసుకొని అది చేసిన తర్వాతనే మీకు డబ్బులు రిలీజ్ చేస్తామని ఇదేదో కండిషన్‌లు పెడితే యాక్చువల్‌గా ఒక మున్సిపల్ కమిషనరా లేకపోతే ఒక హౌసింగ్ అధికారా సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు ఆ రోజుల్లో. ఆ వివరాలు నాకు గుర్తు రావడం లేదు. నాకు జ్ఞాపకం అయితే ఉంది. పాయింట్ ఏమిటంటే ఈ కాంట్రాక్ట్ సంస్థలు రాకూడదు మామూలుగా అయితే. ఎందుకంటే అది బలహీన వర్గాల యొక్క గృహాలు. వాళ్ళే కట్టుకోవాలని గవర్నమెంట్ పాలసీ. మరి దాంట్లో ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఎట్లా చొచ్చుకొని వచ్చినాయో తెలియదు. మరి వాళ్ళు పేమెంట్ న్యాయంగా చేసినటువంటి పని, కట్టినటువంటి ఇప్పుడు లింటల్‌కి ఒక రేటు లేకుంటే బేస్‌మెంట్‌కి ఒక రేటు ఈ రకంగా ఉంటాయి. అట్లా కాకుండా చేసిన పని కంటే కూడా ఇంకా ఎక్కువ పనికి బిల్స్ డ్రా చేసినారనేది ఆరోపణ. దానికి వీళ్ళు సహకరించినారని. ఇది ఏం జరిగిందనేది నాకు ఫ్యాక్ట్ తెలియదు. ఎవరైనా గానీ ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టుకోవడం తప్పండి. ఎవరు చేసినా. నేను ఎందుకంటే ఆహ్, సంస్థ యొక్క వెనక ఎవరున్నారు? ఏ పార్టీ నాకు అనవసరం. ఎవరైనా కానివచ్చు. చేసిన పని కాకుండా అధికారులను ఉపయోగించుకొని బెదిరించో, లాలించో, బుజ్జగించో లేదా కమిషన్ ఇచ్చో ఎక్కువ పని చేసినట్టుగా డబ్బులు ప్రజాధనం కొల్లగొట్టడం ఎవరు చేసినా తప్పే. అయితే ఆ సంస్థ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో లేదు ఇప్పుడు. ఎవరైతే సహకరించినారో 152 మందికి నోటీసులు ఇచ్చారు. నేనేం చెప్తాను నోటీసులు ఇవ్వండి. ఆ సంస్థ మీద కూడా ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు, ఎక్కడెక్కడ ఎంత ఫ్రాడ్ జరిగింది, ఎంత డబ్బు వాళ్ళు అదనంగా ఆ, డ్రా చేసుకున్నారు అనేటువంటిది కూడా స్టడీ చేసి ఆ సంస్థ మీద కూడా మీరు చర్యలు తీసుకుంటూనే జనం హర్షిస్తారు. లేకుంటే సంస్థను మీరు కాపాడుతూ ఏ పార్టీ సంస్థన కానీ వాళ్ళు అప్పుడు వాళ్ళకు చేశారు ఇప్పుడు మాకు చేస్తారు. కాంట్రాక్టర్లు అదే చేస్తారు. కాంట్రాక్టర్లకు పార్టీ ఏం లేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు కావాలా? ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటారు. నేను చెప్పేది ఏమిటంటే అధికారుల పాత్ర ఎంత ఉంటుందో కాంట్రాక్ట్ సంస్థ అసలు కాంట్రాక్ట్లకి ఇవ్వకూడదు. మరి కాంట్రాక్ట్లకి ఎట్లిచ్చారు? ఆ సంస్థ ఎంత డ్రా చేసింది? దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 158 మంది వీళ్ళకి ఇవ్వడంతో పాటుగా ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయడమా, లేకుంటే ఆ కాంట్రాక్ట్ లిస్ట్ ఎంత ఫ్రాడ్ చేసింది, ఆ ఆ కంపెనీ మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తేనే. లేకుంటే ఏమవుతుంది చూడండి, కాంట్రాక్ట్ సంస్థను కాపాడి మమ్మల్ని బలిపెట్టినారని రేపటి నుంచి ఉద్యోగులు ఆ, వాళ్ళు రంగంలోకి వస్తారు. ఉద్యోగులు కూడా చేయని పనికి బిల్స్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు. చేయని పనికి బిల్స్ చేసి ప్రజాధనం కాజేసినప్పుడు యాక్షన్ ఉండాలి కదా, తప్పదు కదా. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని ఎవరైనా హర్షిస్తారు. అయితే అది పిక్ అండ్ చూస్గా ఉండకూడదు. తమకు అనుకూలంగా రూల్స్ను మార్చుకోవడం ఏ ప్రభుత్వం చేసినా తప్పవుతుంది. నిష్పక్షపాతంగా ఎక్కడ తప్పు జరిగినా తప్పు జరిగిన దాన్ని మేము క్షమించమనేటువంటి సందేశం ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వ వ్యవహారం ఉంటే మంచిది. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారి కాలంలో చూసామండి. ఒక్కొక్కరు 3, 4 బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవడం, అవన్నీ కలిపి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి పని చేయించుకోవడం. అసలు దాంట్లో కూడా కాంట్రాక్టర్కి ఇవ్వకూడదు. అయినా ఇచ్చినారు, పని జరిగింది. సరే ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోలేం. కానీ ఇప్పుడు పోయిన ప్రభుత్వం యొక్క హయాంలో అవినీతి లేదా ప్రజాధనాన్ని చెయ్యని పనికి కూడా డ్రా చేసుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. కాబట్టి కాంట్రాక్ట్ సంస్థ ఎవరిదైనా కావచ్చు, చర్యలు తీసుకోండి. ఎవడైతే అధికారులు, ఎందుకంటే అధికారులకు బెదిరింపులు ఉంటాయండి, ప్రలోభాలు ఉంటాయి. బెదిరింపులు మరి లెక్క చేయక తప్పదు. ఎందుకంటే మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పినారు. 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారేమో మనకెందుకు గొడవ అనేటువంటి పద్ధతిలో కూడా వాళ్ళు లొంగిపోయి ఉండొచ్చు. ఏమైనా ప్రజాధనం దుర్వినియోగం మాత్రం బయటికి రావాలా. ఆ రకంగా కాంట్రాక్ట్ సంస్థను కూడా లాగమని మాత్రమే నేను చెప్తున్నా. శ్రీరామ్ గారు